జూన్ 27 శని త్రయోదశి పాటించాల్సిన నియమాలు చేయకూడని 10 పొరపాట్లు. ఈ నెల జూన్ 27వ తేదీన శనివారం నాడు అత్యంత శక్తివంతమైన శని త్రయోదశి ఏర్పడుతుంది. శని త్రయోదశికి ఉన్న విశిష్టత అంతా కాదు. ఈరోజు శివుడిని అలాగే శనిదేవుడిని పూజిస్తే ఎంతటి కష్టమైనా వెంటనే తీరిపోయి కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. అయితే ముఖ్యంగా 5 రాసులవారు ఈ రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. శని త్రయోదశి రోజున పాటించాల్సిన విధి విధానాలు, పూజ నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జూన్ 27 శనివారం నాడు ప్రతి ఒక్కరూ శివుడిని పూజించాలి. ఈ రోజున చేసే శివ పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి స్త్రీలు తెల్లవారుజామున నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి. పూజ గదిలో దీపం వెలిగించి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. తెలుపు రంగు పుష్పలతో పూజించి పరమాన్నం నివేదించండి. ఈ రోజున ఎవరైతే శివుడిని పూజిస్తారో అలాంటి వారి కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ ఇంటికి మంచి రోజుల ప్రారంభమవుతాయి. ఈ శని త్రయోదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుని స్నానం చేస్తే నరదిష్టి దోషాలు, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈ త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ నీలం రంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి. శని దేవుని అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు మీ ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా నిమ్మకాయలు, మిరపకాయలు కట్టండి. ఒక నల్లటి దారానికి 7 మిరపకాయలను, ఒక నిమ్మకాయను కట్టి ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్లిపోయి మీ కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. అలాగే ఈ రోజు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి నవగ్రహాలను దర్శించి శని దేవుడిని పూజించండి. శివాలయంలో ఉన్న నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయండి. శని త్రయోదశి రోజున నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. విశేషంగా ఈ శని త్రయోదశి రోజున శని దేవుడిని ఖచ్చితంగా పూజించాలి. అయితే మనలో చాలా మంది శనిదేవుని పేరు వినగానే భయపడిపోతారు. కానీ భక్తితో శని దేవుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సులభంగా లభిస్తాయి. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా నువ్వుల నూనెతో శని దేవుని విగ్రహానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా మీన రాశివారు, కుంభరాశివారు, మేషరాశి, ధనస్సు రాశి మరియు సింహరాశి ఈ 5 రాశుల వారికి ప్రస్తుతం శని దోషం నడుస్తుంది. కాబట్టి ఈ 5 రాశుల వారు ఖచ్చితంగా శని దేవునికి తైలాభిషేకం చేయాలి. అయితే ఈ రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయలేనివారు శని దేవుని పాదాల దగ్గర నీలం రంగు పుష్పాలను పెట్టి నమస్కారం చేసుకోండి. చాలా మంచి జరుగుతుంది. ఈ విధంగా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి శనికి తైలాభిషేకం చేసిన కాళ్లు చేతులు శుభ్రం చేసుకుని శివుడిని దర్శించుకోవాలి. ఈ శని త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా శివలింగానికి అభిషేకం చేయండి. నీటిలో నల్ల నువ్వులు కలిపి శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది. అయితే ఈ శనివారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో అమృత ఘడియలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య అనుగ్రహం తక్షణమే లభిస్తుంది. ఎందుకంటే ఈ శని త్రయోదశి రోజున ప్రదోషకాలంలో అంటే సాయంత్రం పూట ఆ పరమేశ్వరుడు నంది కొమ్ముల మధ్య తాండవం చేస్తాడట. ఇక ఈ సమయంలో చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఆవు పాలతో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే శివునికి ఎదురుగా ఉన్న నంది చెవిలో మీ కోరికను చెప్పి నందికి నమస్కారం చేసుకుంటే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. శని దేవుని వాహనం కాకి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి ముందుకు కాకి వచ్చి అరిస్తే వెంటనే ఆహారం పెట్టండి. అన్నం ముద్దలు కొన్ని నల్ల నువ్వులు కలిపి కాకికి ఆహారం పెడితే పితృ దోషాలు తొలగిపోయి మీ వంశాభివృద్ధి కలుగుతుంది. అలాగే ఈ రోజున ఖచ్చితంగా రావి చెట్టును పూజించాలి. సాధారణంగా శనివారం పూట రావి చెట్టుని పూజిస్తే చాలా మంచిది. అందులోనూ శనివారం కలిసి వచ్చిన త్రయోదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే చాలు, సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయట. అలాగే రావి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ఈ రోజు తప్పనిసరిగా మీ భర్త పర్సులో ఒక రావి ఆకు పెట్టండి. తద్వారా అనవసరపు ఖర్చులు తగ్గి మీ భర్త ఆదాయం పెరుగుతుంది. ఇక మీ ఇంటికి వాస్తు దోషాలు ఉంటే ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి పడమర దిశలో జమ్మి మొక్కను నాటండి. మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి.
మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఏర్పడుతుంటే ఈ శనివారం ఉదయాన్నే స్నానం చేసి ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ జాతకంలో దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది. అలాగే ఈ శనిత్రయోదశి రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. మన జ్యోతిష శాస్త్రాల ప్రకారం ఈ రోజు ప్రతి ఒక్కరు శని దీపం వెలిగించాలి. ఈ శని దీపాన్ని శివాలయంలో కానీ మీ ఇంట్లో కానీ వెలిగించవచ్చు. ఇంట్లో శని దీపం వెలిగించేవారు మీ ఇంటి హాల్లో పడమర ముఖంగా ఒక చెక్క పీఠాన్ని వేయండి. ఆ పీఠం పైన 2 మట్టి ప్రమిదలు పెట్టి అందులో నువ్వుల నూనె పోసి ఒక్కో దీపంలో 8 వత్తులను ఒకటిగా కలిపి దీపం వెలిగించండి. ఈ శని త్రయోదశి రోజున ఈ శని దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి అప్లైశ్వర్యాలు భోగభాగ్యాలు చేకూరుతాయి. అయితే ఈ శని త్రయోదశి రోజున ఎట్టి పరిస్థితులను మాంసాహారం తినకూడదు. ఈ రోజు పొరపాటున మాంసాహారం తింటే శని దేవుడు ఆగ్రహానికి గురవుతాడు. అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకండి. అలాగే ఈ రోజు తప్పనిసరిగా మీ కాలికి నల్ల దారం కట్టుకోండి. ఈ చరిత్రయోదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి ఒక నల్లటి దారాన్ని తీసుకుని దానికి 9 ముడులు వేయండి. ప్రతి ముడి వేసేటప్పుడు ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ నల్లటి దారాన్ని మగవారు అయితే కుడి కాలికి, ఆడవారు అయితే ఎడమ కాలికి ధరించాలి. ఈ రోజున కాలికి నల్లదారం ధరిస్తే చాలా మంచిది. ఇక ఈ రోజున పొరపాటున కూడా చేయకండి. తప్పుల గురించి తెలుసుకుందాం. శనివారం పూట జట్టి పరిస్థితుల్లోనూ నూనె, నువ్వులు మరియు ఉప్పు ఈ 3 వస్తువులను అస్సలు కొనకూడదు. కాబట్టి ఒకరోజు ముందుగానే ఈ వస్తువులను కొనుగోలు చేయండి. అలాగే శనివారం పూట ఇంట్లో కందిపప్పు వండకూడదు. అలాగే ఈ రోజున మినప్పప్పు తినకూడదు. శనివారం పూట గుమ్మడికాయ, చీపురు కొనకూడదు. ఇక వివాహమైన స్త్రీలు శనివారం పూట గాజులు, కమ్మలు తీయకూడదు. ఇక ఈ రోజున నువ్వులు దానం చేస్తే మంచిది. శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు నల్ల నువ్వులు దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే మీ పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి. అలాగే కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు 7 రకాల ధాన్యాలను పక్షులకు ఆహారంగా వేయండి. ఆకస్మిక సంపదలు కలిసి వస్తాయి. అలాగే రాహుకేతు దోషాలతో బాధపడేవారు నల్లటి కుక్కకు ఆహారంగా రొట్టెలు పెట్టండి. జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ శని త్రయోదశి రోజున పేదలకు నల్లటి వస్త్రాలు దానం చేస్తే కోర్టు కేసులు, శత్రు బాధలు, అనారోగ్య సమస్యలు, రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది. మన పురాణాల్లో మౌనవ్రతానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కొన్ని గంటల పాటు మౌనంగా ఉండి దైవస్మరణలో గడిపితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇక ఈ రోజున శనీశ్వరుడి ఆలయం నుండి బయటకు వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదిలా వెనక్కు తిరిగి చూస్తే శని దోషం మళ్లీ చుట్టుకుంటుందని పండితులు చెబుతారు. ఇక సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ శని త్రయోదశి రోజున ఉదయాన్నే రావి చెట్టుకు పచ్చిపాలు పోసి 7 ప్రదక్షిణాలు చేయండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. త్రయోదశి తిథి అంటే శివునికి ఇష్టమైన తిథి. కాబట్టి ఈ త్రయోదశి శనివారం రోజు వస్తే శివకేశవులకు పూజించాలి. అలాగే శని జన్మించిన తిథి కూడా త్రయోదశి కాబట్టి శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఇలాంటి చిన్న చిన్న నియమాలు, పరిహారాలు పాటించి శనిదేవుని ఆశీర్వాదాన్ని పొందండి. ఈ అద్భుతమైన సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ధార్మిక విశేషాలు, పురాణ రహస్యాలను కోసం వెంటనే మన ది తులసి రాజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో బంధుమిత్రులకు షేర్ చేయండి. ఈ నియమాలు తెలియజేయండి. ఇచ్చిన సమాచారంలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ధన్యవాదాలు.